మనం ఎక్కువగా గోంగూర మటన్, గోంగూర పచ్చిరొయ్యలు చేసుకుంటూ ఉంటాము. కానీ ఈ మధ్యన అందరూ గోంగూర చికెన్ కూడా చేస్తున్నారు. నేను కూడా ట్రై చేశానండి, చాలా బాగుంది. ఈ కర్రీకి ఒక టమాటా, 2 పెద్ద ఉల్లిపాయలు, 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. గోంగూరలోకి పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇలాగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. మనకి మార్కెట్లో గోంగూర దొరికినప్పుడు ఎక్కువ తెచ్చుకొని శుభ్రం చేసుకొని మనము ఉడికించుకోవాలి. వాటర్ లేకుండా ఉడికించుకొని కొద్ది కొద్దిగా బాక్సుల్లోకి తీసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవసరమైనప్పుడల్లా కర్రీస్లోకి వాడుకోవచ్చు. నేనైతే అలానే చేస్తానండి. నేను కొంచెం గోంగూర తీసి బయట పెట్టుకున్నాను. ఇప్పుడు తగినంత ఆయిల్ గిన్నెలో పోసుకుని వేడైన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చిని వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించాలి. మనం ఎప్పుడూ ఒకే రకమైన ఆయిల్ని యూజ్ చేయకూడదండి కర్రీస్కి. ఆయిల్ మారుస్తూ ఉండాలి. నేనైతే ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. నేను ఆయిల్స్ మారుస్తూ ఉంటాను. ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసుకున్న టమాటాను కూడా వేసి నూనెలో మగ్గనివ్వాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకుని మగ్గిన తర్వాత ఇందులో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా నూనెలో మంచిగా వేగాలి, పచ్చివాసన పోతుంది అలా వేయించడం వలన. వేగిన తర్వాత నేను శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ 1/2 కిలో ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది నూనెలో మగ్గాలండి ఈ చికెన్ కూడాను. మగ్గిన తర్వాత 1 స్పూన్ జీరా పౌడరు, 1 స్పూన్ ధనియా పౌడరు, 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్లు సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా చికెన్కి బాగా మిక్స్ చేసి తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ ఉడకాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతూ ఉంటుండగా నేను ఉడకబెట్టుకున్న ఈ గోంగూరను ఈ కర్రీకి సరిపడా తీసుకుని మిక్సీ పట్టుకున్నానండి. బాగా మెత్తగా అవసరం లేదు. మనం రుబ్బుకుంటే ఎలా చేస్తామో అలానే మిక్సీ పట్టుకుని ఈ గోంగూరని ఈ చికెన్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో మనం చూసుకోవాలి. సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్కువే పడుతుందండి. ఇలాగ బాగా మిక్స్ చేసుకుని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి తేలితే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.